स्वागत में आपके फूल बिछे, नाचे गाए नाचे गाए हर्ष मनाए, नाचे गाए हर्ष मनाए। आने से आपके खिल उठा स्वागतम, आई रौनक आंगन में। आई है आप बाहर लेकर, दिल मेरा आज झूम उठा, मन मेरा आज नाच उठा। सौभाग्य मेरा आप पधारे, सौभाग्य मेरा आप पधारे। सारी फूलों रे कलियां स्वागतम, आई रौनक आंगन में। स्वागतम आई रौनक आंगन में। झूम उठा मन मेरा, झूम उठा मन मेरा, मिलके करें हम सभी स्वागत। దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం, దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదను. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు, దయగల దేవుడు మన తండ్రి, భూమి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు, దయగల దేవుడు మన తండ్రి, భూమి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను, దండిగా వరములిచ్చెను, కరుణతో క్షమించెను, జగతికి వెలుగు పంచెను. మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం.
వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఈ పండుగ పూజా బలికి మీ అందరికీ స్వాగతం. అలాగే విచ్చేసినటువంటి గురు పుంగవులందరికీ కూడా స్వాగతం. అలాగే వచ్చినటువంటి మఠవాసులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా మరి ఈరోజు మనకు ఈ పూజా బలి సమర్పించుటకు అంగీకరించి వచ్చినటువంటి మన తండ్రి గారు మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారికి మీ అందరి తరపున నా తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే వందనం కూడా చెల్లిస్తున్నాను. అడగగానే అంగీకరించి వచ్చినందుకు మనందరి కొరకు ప్రార్థించి మనందరిని ఆశీర్వదించమని మీ అందరి తరపున తండ్రి గారికి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, యువర్ గ్రేస్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నేను కూడా ఆఫ్రికా వెళ్ళి క్రీస్తు కోసం రక్తం చింది మరణించాలి అని పలికి అంతోని వారు మరణించటానికి మనమందరము ఇంకా ఎక్కువ కాలం జీవించటానికి ఆశిస్తాము. కానీ నేను కూడా ప్రభు కోసం మొరాక్కో దేశంలో 5 బ్రదర్లు, ఫ్రాన్సిస్ సభ బ్రదర్లు రక్తం చింది క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి వారి అవశేషాలు పోర్చుగల్ వచ్చినప్పుడు అంతోని వారు ఈ విధముగా నేను ప్రభువు కోసం నేను కూడా మనందరికీ క్రీస్తునాథుని ప్రియులారా ముందుగా మీ అందరికీ భక్త అంతోని వారి మహా ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నాను. ముఖ్యంగా మన విచారణ స్వామి ఫాదర్ విజి గారికి, బాలశౌరి గారికి, సహాయ గురువు వేలాంగని గారికి, మన ఈ ప్రాంత విశాఖ డీనరీ సారథి అయిన ప్రతాప్ గారికి, మన ఛాన్సలర్ జాన్ ప్రకాష్ గారికి, ఇతర గురువులకు, మఠవాసులకు, ముఖ్యంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఇంత పొద్దున్నే అంతోని వారి పట్ల ప్రేమతో ఈ బలి పూజ అర్పించడానికి విచ్చేసినందుకు ముఖ్యంగా నేను కొంతమంది పిల్లల్ని కూడా చూశాను. ఎంత మన హృదయాల్ని కదిలించే మనిషి. మన కేవలం శరీరాద్భుతాలు మాత్రం కాదు, ఇంత గొప్ప పునీతిని దేవుడు మనకి 11వ శతాబ్దములో 12వ శతాబ్దములోనే ఇచ్చాడు. ఎప్పుడు ఏ పునీతుడు ఎలాంటి వారు మనకు అవసరమో అలాంటి పునీతులను మనకిస్తారు. మొదటి 1000 సంవత్సరాలు గడిచిపోయింది, చక్కగా ఇక వైరస్ ప్రవేశించింది 1100 నుంచి 2000 వరకు కూడా. కనుక మనం ఈనాడు గొప్పగా ఈ పునీతిని ఆరాధించుతూ ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్ ఎంత దగ్గరికి ఉన్నాడంటే బాలయేసు వచ్చి ఆయన చేతుల్లో ఆడుకున్నాడు. మ్యాన్ ఆఫ్ పీపుల్, ప్రజల మనిషి, చిట్ట చివరి మనిషిని కూడా ఆదరించడానికి. కనుక పరలోక భూలోకాలని కలిపినట్టుగా మనకి క్రీస్తు ప్రభు తర్వాత ఇంత గొప్ప పునీతినిచ్చినందుకు మనమందరము ఆనందించుతూ మన ప్రేమను, అభిమానమును, ఆప్యాయతను అంతోని వారికి చూపిస్తూ ఆ పునీతిని గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుని ఆరాధించుదాము. మన బిడ్డలు ఇంతమంది మొదటిసారి దివ్యప్రసాదం స్వీకరించబోతున్నారు ఈ పుణ్య దినమున. కనుక వారిని ఆ ప్రభుకి అర్పిస్తూ మనందరి ప్రేమలతో వారు అంతోని వారి వలె మనమందరం కూడా జీవించటానికి మాత్రం కాదు, నేను కూడా ప్రభు కోసం మరణిస్తానికి సిద్ధంగా ఉన్నాను. మామూలు మరణం కాదు, రక్తము చిందించటానికైనా
నేను సిద్ధమని ఆ పునీతుడు పలికినట్లు మనమందరం కూడా ఆశిస్తూ మన అవసరాలను కూడా ఆయనకు అర్పిస్తూ ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, మన లోపములను, మన తప్పిదములన్నింటినీ ఒప్పుకొని దేవుని మనసారా మన్నింపు వేడుకుందాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 10 వచనములు 7 నుండి 13 వరకు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారము గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలను గాని, 2 అంగీలను గాని, పాదరక్షలను గాని, చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని, ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యులకు వానిని వెదకి కొనుడు. అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదేని మీ శాంతి వాని మీదకు వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మీరు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 6-7 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇప్పుడు చదివిన సువార్త మన అత్యంత ప్రియమైన పునీతుడు అంతోని వారు, పాదువాపురి అంతోని వారి జీవితంలో 100కి 100 పాళ్ళు స్పష్టమవుతుంది. క్రీస్తు చెప్పింది ఈయన జీవితంలో మనకు కనులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంత గొప్ప పండుగ నాడు మనమందరము క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు పని రోజు కూడా వర్కింగ్ డే అయినప్పటికీ మీరు ఇంత ప్రేమతో వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మరి ఒకసారి టెలివిజన్ ఈ కాలంలో వచ్చింది.
అంతోని వారి కాలంలో టెలివిజన్ లేదు, కానీ అంతోని వారే ఒక టెలివిజన్. అంతోని వారి బోధే మనం టెలివిజన్ చూస్తే ఎట్లా అర్థమయ్యేదో ఆయన అట్లా పిల్లలు మొదలుకొని పెద్దలు, కరడుగట్టిన పాపాత్ములు, గుండాలు, ఇక చెప్పలేము, అందరికీ కూడా స్పష్టమైన విధంగా వాళ్ళ మనస్సులను తాకే విధంగా, హృదయాలను కదిలించే విధంగా ఆయన బోధించేవాడు. ఎట్లంటే నిన్ననే యేసు ప్రభు పుట్టాడు, కళ్ళకు కనిపెట్టినట్టు నిన్ననే, 2025 సంవత్సరాల క్రితం కాదు, మనకి చాలా టైం పడుతుంది, 2025 సంవత్సరాలు. ఈరోజే క్రీస్తు శిలువపై మరణించాడు. ఎవరమైనా కూర్చొని ఉంటామా? ప్రభు ఈరోజు నీ కోసం, నా కోసం, లోక రక్షణ కోసం రక్తము కార్చి శిలువ మీద విలవిలలాడి అట్లా ఆయన బోధించినప్పుడు ఇక ఎంత పాషాణ హృదయుడైన, కఠినాత్ముడైనా కానీ మారు మనసు పొందేవాడు. రేపే రెండవ రాకడలో క్రీస్తు మరలా వస్తాడు. ఎప్పుడో అనంతకాల గమనములో, ఎప్పుడో ఏంటో ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప. కనుక నిన్ననే యేసు జన్మించాడు, నేడే మరణించాడు, రేపే. ఈ విధముగా అతనిలోని గొప్పతనము అద్భుతాలు మాత్రము కాదు, తానే ఒక అద్భుతము. గాడ్ హ్యాస్ మేడ్ హిమ్ ఏ మిరకల్. ఆయన్నే మనకు 11వ శతాబ్దం చివరిలో 1195లో ఆయన జన్మించాడు. 15 సంవత్సరాల లేత వయస్సులో దేవునికి జీవితాన్ని అంకితము చేశాడు. 15 సంవత్సరాలు కేవలము అగస్తీను వారి సభలో చేరి, పండితుల సభ అది. మనకు తెలుసు అనేక మంది గురువుల సభలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంతమంది సభల ఫాదర్లు, మన ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్లు, ఇంకా ఎవరున్నారు, క్లరేషియన్, డాన్ బోస్కో, వారిది ఒక్కొక్క పరిశుద్ధాత్మ వరం ప్రకారం. కనుక వేద పండితుడు 10 సంవత్సరాలు, 26 సంవత్సరాలప్పుడు గురువైనాడు. నేను కూడా ప్రభు కోసం మరణిస్తాను. ఎవరైనా 25 సంవత్సరాల వయస్సులో, మనం ఇంకా చాలా యవ్వన వయస్సులో జీవితం జీవించాలనే కలలు కానీ, పెళ్లి చేసుకునో లేకపోతే ఫాదరో సిస్టరో అయ్యి, టీచరో, యాక్టరో, డాక్టరో, ఇంజనీరో ఏదో అయ్యి సాధించాలనే కలలు. నేను కూడా ప్రభు కోసం, మామూలు మరణం కాదు, నేను పూజ మొదట్లో చెప్పినట్టు ప్రభు కోసం రక్తం చింది. అప్పుడు ఆఫ్రికా దేశంలో మొరాక్కో అనేది మీకు తెలుసు, ఈ కాలంలో ఆఫ్రికాలో పైనున్న దేశం మన జమ్మూ కాశ్మీర్ లాగా ఉన్నది. కనుక అప్పుడే హింసలు మొదలైనాయి. క్రైస్తవులు, తురుష్కులు అంటారు వాళ్ళు, ముస్లింల మధ్య. కనుక ఈ విధము 36 సంవత్సరాలకి కనుమూశాడు. జస్ట్ 36 ఇయర్స్ ఆయన. ఈ 10 సంవత్సరాల్లోనే ఆయన చేసిన బోధలు టెలివిజన్ కంటే, రంగురంగుల టెలివిజన్ కంటే ఎక్కువగా ప్రజలకు బోధపడేవి. కనుక ప్రియులారా, మనం ఈరోజు కేవలం అద్భుతాల గురించి మాత్రం కాకుండా, అద్భుత అంతోని వారి మహోత్సవము, అద్భుత అనేది ఆయనకు ఒక గొప్ప బిరుదు అయిపోయింది. అవును, ఎంత దేవునికి సన్నిహితుడైనాడో, ప్రజలకు అంత దగ్గరైనాడు. క్రైస్తవులు కానవసరం లేదు, మీరు మంచి మనుషులైతే చాలు అని ఈరోజు అంతోని వారి పుణ్యక్షేత్రాలకి కులము, జాతి, మతం, భేదము లేకుండా అన్యులే మనకంటే ఎక్కువ వస్తారు కూడా. కనుక ఆయనలో గొప్ప అయస్కాంత శక్తి ప్రజలను, ముఖ్యంగా పాపులను, బీదలను, రోగులను, ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని, మనోబాధలకు, వ్యాధులకు, చీకు చింతలకు యేసుప్రభుని అడగాలి, ప్రార్థించాలి, అడగండి ఇవ్వబడును. ఆయన టైం తీసుకుంటాడు. కాబట్టి ఈయన మాత్రం టైం కూడా తీసుకోడు. మనం ప్రార్థించకముందే మన మనసులో ఉన్నది గ్రహించి ఆయన చాలామందిని ఆశీర్వదించాడు. ఈ విధంగా మనస్సులను తాకే భక్తుడు, పునీతుడు, హృదయాలను కదిలించి మారు మనసు కలిగించాడు. అందుకే ఆయన ఎంత అనర్గళంగా బోధించేవాడంటే, ఇప్పటికి కూడా పాదువాపురి మీరు వెళ్తే ఇటలీలో, ఆ పాదువాపురి బృహద్ దేవాలయంలో ఆయన యొక్క స్వరపేటిక,
ద వోకల్ కార్డ్స్, అతని నాలుక ఇంకా దాదాపు 1000 సంవత్సరాలైన దేవుడు వాటిని భద్రపరిచాడు. శౌరి వారి శరీరం మొత్తం గోవాలో కుళ్ళిపోకుండా ఉందని మనకు తెలుసు. ఈయనది మాత్రము దేవుని కోసము దేవుడిచ్చిన స్వరపేటిక, ఆ నాలుక దేవుని వాక్కును బోధించటంలో పూర్తిగా సంపూర్తిగా వాటిని వినియోగించాడు. కాబట్టి దేవుడు, మనం మామూలుగా నమ్మం కదా, నమ్మినా కానీ పైకే కనుక మనము ఈనాడు కూడా మనకు బోధించడానికి దేవుడిచ్చిన స్వరపేటిక. మాటలు మాట్లాడండి, బోధించండి, పాటలు పాడండి. స్వరపేటికలు చాలామంది ఉపయోగించుకోవట్లేదు. పిల్లలకు మంచి చెప్పటంలో, తల్లిదండ్రులు సన్మార్గాన్ని చూపించటంలో, స్వర్గ మార్గాన్ని బోధించటంలో, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన స్వరాన్ని, స్వరపేటికల్ని ఆయన ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను అన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన కాసి వడపోశాడు. 10 ఏండ్ల సెమినరీ జీవితంలో అగుస్తీన్ వారి సభలో ఆయన వేద పండితుడైనాడు. ఈరోజు ఆయన అంతోని వారు గురువు ముందు, తర్వాత వేద పండితుడు. పరిశుద్ధ పాపు గారు ఆయనకి డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అని బిరుదు ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల చాలా తెలివైన వాడు. మనకు తెలివైన వాళ్ళ కనిపిస్తారో కనిపించదో అంతోని వారు. చాలా ఇంత సింపుల్గా, ఇంత నెమ్మదిగా, ఇంత ప్రశాంత వదనముతో పాలయేసే ఆయన పట్ల ప్రీతి కలిగి ఆయన దైవ ధ్యానములో, ప్రార్థనలో నీరు, ఆహారము, నిద్ర అన్నీ మరిచిపోయి గుడిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన భక్తికి సాక్షాత్ ఆది యందు ఉన్న వాక్కు. అంతోని వారి చేతులు ఏముంటుంది? బాలయేసుది కింద బైబిల్. అది మొదటిది దేవుని వర్డ్ మేడ్ ప్రింట్. ఇప్పుడు వర్డ్ మేడ్ డిజిటల్ వస్తుంది, ఈ బైబిల్ పోతుంది, కానీ దివ్యవాక్కు మాత్రం కలకాలం ఉంటుంది. 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాతనే మనకు బైబిల్ పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు లేదా బైబిల్? అంటే దివ్యవాక్కు ఉన్నది, దైవం, ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదట్లో కాగితాలు లేవు, ఆకుల మీద, జంతువుల చర్మాల మీద మీకు రాసింది బైబిల్ చరిత్ర. కనుక ఈ కాలంలో దీన్నే దేవుడిగా చూడొద్దు, బైబిల్ని దివ్య వాక్కు. దీంట్లో ఉన్న దివ్య వాక్కుని మనం గ్రహించాలి. అందుకే మీరు బుగ్గుడికి పోతే బైబిల్ మోసుకపోండి అని. ఒక కుండలో నీళ్లు ఉంటే చల్లగా ఉంటాయి, నీళ్లు ముఖ్యం కానీ కుండ అది నీళ్లు కాదు, కుండను తాగలేము. అదేవిధంగా బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు వాక్కు ఉంది, ఇదే అని కొంతమంది తల మీద పెట్టుకోవటం. కనుక కొంతకాలం ఇప్పుడు డిజిటల్ వచ్చేస్తుంది, పేపర్ పోయే కాలం వస్తుంది మనకి, ప్రింట్ మీడియా, పత్రికలు ఇవన్నీ కూడా బయట కూడా. కనుక మనం ఈనాడు ముందుగా ఆయన వర్డ్ మేడ్ ప్రింట్, దాన్ని ఆయన ఆ కాలంలో చేతి రాతే, ఇట్లా బైబిల్ కూడా లేదు. కనుక దాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే దాని మీద ఆ వాక్కు, ఆది యందు దేవుడై ఉన్న వాక్కు ఆయన చేతుల్లో, ఆ వాక్కు మనిషి అవతారుడైన మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14. వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. వచ్చి కనపడిపోలేదు, మన మధ్య ఉన్నాడు, తన గుడారమును, ఈ పిచ్ డిస్టెంట్ అనేది. ఆ రెండు కూడా అంతోని వారి స్వరూపములో మనకు కనిపిస్తున్నాయి క్రీస్తునాథుని. కనుక మనం కూడా ఈ దివ్య వాక్కును మనం లోతుగా ధ్యానిస్తూ, వింటూ, చేతనైనప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు మంచి మాట ద్వారా దాన్ని బోధిస్తూ మనము ఆయన పండుగ నాడు ఈరోజు ఎంత చెప్పినా అంతోని వారి గురించి అది తక్కువే అవుతుంది. తరగని నిధి. 10 సంవత్సరాలే ప్రియులారా, 36 సంవత్సరాలు ఎందుకు దేవుడు తీసుకుపోవాలని మనకి తెలియదు, మనకు అర్థం కాదు. కేవలం 10 సంవత్సరాలే ఆయన ఈ అద్భుత విధముగా బోధనా జీవితంలో, ప్రార్థనా జీవితంలో అద్భుత చర్యలు. క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన అధికారములను, స్వస్థపరచుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు, కుష్ఠరోగులను స్వస్థపరచుడు, ఈ విధముగా మనమందరం ఈనాడు ఈయన గొప్పతనాన్ని గ్రహిస్తూ మనము కూడా అద్భుతాలు, నాకు చెప్పడం ఇష్టం లేదు, మీరు చాలా విని ఉంటారు కూడా, మనం అద్భుతాలు స్వీకరించే
స్థాయి నుండి మనం అద్భుతాలు చేసే స్థాయి వరకు రావాలి. ఆయన కూడా మనలాంటి వాడే కనుక ప్రార్థించటంలో, పట్టు విడవక ప్రార్థించటంలో తప్పకుండా దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసముతో ఆయన మనకు బోధించేది అదే. ఆయన మాట్లాడినప్పుడు టెలివిజన్ పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మాత్రమే కాదు, పక్షులు, చేపలు, జంతువులు కూడా ఆ దైవవాక్కును అర్థం చేసుకున్నాయి. మీకు తెలుసు అద్భుతం. క్రీస్తునాథుని ప్రియులారా, మనం ఈరోజు మనందరము మన పిల్లలు సప్తాహం తీసే టైంలో నేను 1-2 నాకు నచ్చిన అద్భుతాలు. ఇంత ప్రశాంతవదుడు, ప్రేమ మూర్తీభవించిన వ్యక్తి, ఎంత చల్లటి చూపు. అంతకుని వారికి కోపం వస్తుందా? అసలు రాదు కదా. కానీ ఒకసారి కోపం వచ్చిన సంఘటన నేను చెప్తాను. ఒక కుర్రవాడు 18 ఏళ్ళు పాప సంకీర్తనం పోయినాడు. అంతుని వారి దగ్గరికి పోయి తన తప్పులు చెప్పుకుంటూ, నేను మా అమ్మను కాలుతో తన్నాను అన్నాడు. అంతుని వారికి పట్టరాని కోపము. అమ్మను, జన్మనిచ్చిన అమ్మను, పెంచిన అమ్మను నేను కాలుతో తన్నాను అనగానే కుర్చీలోంచి లేచి ఆయన, నువ్వు తన్నిన కాలు విరిగిపోవును గాక అని శపించాడు. ఆ యువకుడి ఇంటికి పోయేసరికి కాలు విరిగిపోయి వేలాడుతూ ఉంది. కృష్ణాదేవి పేరు. వాళ్ళ అమ్మ, అంతవని వారు చెప్పిన అమ్మ గొప్ప. ఆ అమ్మను కాలుతో తనినా కానీ కొడుకు కాలు విరిగిందని కొడుకుని అక్కడ ఇంట్లో పండబెట్టి అంతవని వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి, దయచేసి నా కొడుకుని వచ్చి స్వస్థపరచండి అని అంటే చూడండి ఎంత కరుణ, అమ్మలోని ప్రేమ. అమ్మ నిన్నే తన్నినాడు నీ కొడుకు ఏంది అని ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి అంతని వారు తిరుగు ప్రశ్న వేశాడు. కానీ వాడు తెలియక చేశాడు. తల్లి, తండ్రి, బిడ్డలు చేసిన తప్పుల్ని, పాపాలని కూడా వారి తరపున మీరు ప్రభువుకి విజ్ఞాపన చేయాలి. వారు తెలుసుకునేంతవరకు, జ్ఞానోదయం కలిగే వరకు. కనుక ఈ విధముగా మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడికి ఎంత దగ్గర అంటే మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటారు. గురువులందరూ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ కావాలి. మీరందరూ కూడా ఈ కాలంలో మ్యాన్ ఆఫ్ ప్రేయర్ సరిపోదు, మాస్టర్ ఆఫ్ ప్రేయర్ కావాలి. మనకి దాంట్లో పట్టు అంతోని వారికి దొరికినట్టు నిద్రాహారాలు మాని ఉపదేశి ఆ తలుపు రంధ్రములో నుంచి చూస్తే పీఠం ముందు కూర్చొని దేవప్రసాదం ముందు ఆరాధన చేస్తూ ఆయన బాలయేసు తన చేతుల్లో ఆడుకుంటున్నాడు, తన గడ్డాన్ని బీకుతూ. ఈ విధంగా ఎంత ప్రేమపూర్వకంగా మాకు నువ్వు దేవుడికి నచ్చిన మనిషివి, ప్రజలకు మెచ్చిన మనిషి నీవు అని ఈ విధంగా అభినందిస్తున్నాడు. యేసు ప్రభుని, బాలయేసుని ఎత్తుకునే భాగ్యము అటు మరియమాతకు ఇటు యోసేపు గారికి మాత్రమే దొరికింది. మూడో వ్యక్తి మనకు తెలుసు. ఈ విధముగా క్రీస్తునాథుని ప్రియులారా, ఎంత విధేయుడంటే నిద్రాహారాలు మానుకొని మరిచిపోయి ప్రార్థన చేయటమే కాదు, బజార్ల మట్టి తిరుగుతూ బోధలే బోధలు, పాషాండ హృదయాలు, కఠినాత్ములు కొన్ని ఊర్ల నుంచి వెళ్ళగొట్టినారు. అంతని వారిని చాలు లేపోవయ్యా, మాకు చాలు అని అంటే ఆయన కోపంతో మళ్ళీ నీ కాలు దుమ్ము కూడా ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో మీ కాలు దుమ్ము సహితము వాళ్ళది మీరు తీసుకుపోవద్దు అని. అదేవిధంగా ఆయన పోయి ప్రక్కనే చెరువు ఉంటే చెరువు దగ్గర బోధిస్తున్నాడు. మనమైతే నవ్వేవాళ్ళమేమో. అప్పుడు చేపలన్నీ పైకి వచ్చి ఆయన ఇవన్నీ నిజముగా జరిగినవా, చారిత్రాత్మకం అనేది తర్వాత అయినప్పటికీ మనం ఈనాడు ఆయన ఎట్లా దేవుని మనిషి, ప్రజల మనిషి కనుక ఆనందముతో ఈరోజు మనమందరం అతన్ని అభిమానించచ్చు. మనము ఎన్ని అద్భుతాలు పొందామో ఒక్కొక్కరి ఇక్కడికి పిలిస్తే సాక్ష్యం ఇస్తారు. సాయంత్రం వరకు కూడా టైం చాలదు అనుకుంటున్నాను. కనుక అలా అద్భుతాలు పొందుతూనే మనమే, మీరే ఒక్కొక్కరు అద్భుతాలు చేసేవరకు ఈ లోకరక్షణకు మన విశాఖ అగ్రపీఠం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుటకు, దేవునికి బలముగా సాక్ష్యం ఇచ్చుటకు కేవలం నేను మా కుటుంబం వచ్చుతాను జపం చెప్పుకుంటా ఆదివారం పూజ సరిపోదు. ఈ కాలంలో మాస్టర్ ఆఫ్ ప్రేయర్ అయి మీరు ఒక్కొక్కరు మీ గుండెల్లో చాలు ముందుగా ప్రార్థన
నిద్రాహారం అని వీధి వీధి తిరుగుతూ ఉంటే వాళ్ళ సభ పెద్ద 25 సంవత్సరాలప్పుడు ఫ్రాన్సిస్ వారి సభలో చేరినాడు ఆయన. ఎందుకు? నేను కూడా ప్రభు కోసం మరణించాలి అని. అగుస్తీన్ వారి సభ వేద పండితుల సభ, బాగా చదువుకోవటానికి, పుస్తకాలు రాయటము, సెమినరీల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో పాఠాలు చెప్పటానికి. కానీ నేను ఆ వేద పండితుడిగా ఉండటం మాత్రం కాదు, నాకు ప్రభు కోసం మరణించాలని అప్పటి నుంచి ఫ్రాన్సిస్ వారి సభలో చేరారు. అప్పుడే ఫ్రాన్సిస్ గారు ఈ సభను మొదలుపెట్టారు కనుక 10 సంవత్సరాలు దాంట్లో ఉండి, కనుక ఆయన చెప్పులు లేకుండా తిరిగేవాడు, బట్టలు చినిగిపోయినా ఉన్నా లేకపోయినా గమనించేవాడు కాదు. ఈ లోకంలోనే ఉంటూనే ఈ లోకానికి సంబంధించిన విధముగా ఆయన ఎప్పుడు కూడా కూలిపోలేదు, పడిపోలేదు. వాళ్ళ సభ పెద్ద. జనరల్ ఫాదర్ చెప్పినారు, మీరు ఇలా ప్రార్థించటానికి, ఇలా ప్రసంగించటానికి తిండి తిప్పలు మాని నీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి విధేయత, మఠవాసులు ఉన్నారు ఇక్కడ కొంతమంది, వాళ్ళకి విధేయత అనేది ఎంతో చాలా ముఖ్యం. గురువులకు కూడా గురుపట్టాభిషేకంలో ప్రమాణం చేస్తారు. కనుక నీవు ఇక ఒక అద్భుతం కూడా చేయటానికి వీల్లేదు అని కబురు పంపారు. ఆయన అలా వీధుల్లో తిరుగుతూ బోధిస్తూ ఉంటే, అప్పుడు ఆయన స్వార్థను వినటానికి ఆయన మాట్లాడకపోయినా కానీ ఆయన చూస్తే చాలా అన్నట్టు జనం రోడ్డు మీదకి రావటం, షాపులన్నీ కట్టేసి ఇవన్నీ మూసేసి వచ్చేవాళ్ళు. మేడ మిద్దల మించి కూడా చూసేవాళ్ళు. మేడ మిద్దలను చూస్తూ ఒకసారి ఒక తల్లి చిన్న బాబుని ఎత్తుకొని అక్కడ అంతోని వారిని చూస్తూ ఉన్నప్పుడు ఆ బాలుడు చేతుల్లోంచి విడిపించుకొని ఆడుకుంటా పిట్టగూడెక్కి కింద పడ్డాడు. ఆమె బాబు అని అరవకుండా అంతోని వారా అని ఆయన అట్లా పోతూ ఉన్నాడండి. ఇది ఇంకొక అద్భుతముగా, విధేయతపూర్వకంగా అద్భుతముగా. కనుక అటు దేవునికి విధేయతడు, ఇతడు మానవులకు విధేయుడు. ఈ విధముగా అంతోని వారు ఆ పడిపోతున్నాడు మేడమించి. అమ్మ అరుస్తూ ఉంది. ఇట్లా చేయెత్తాడు. చేస్తే బాలుడు గాలిలోనే ఆగిపోయినాడు. వెంటనే గుర్తొచ్చింది, మా సభ పెద్ద నన్ను ఏ అద్భుతం చేయవద్దన్నాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. ఇటు బాలుని రక్షించటమా, నేను మా సభ పెద్దకు విధేయుడునుగా, సభ పెద్దకు విధేయత చూపిస్తూనే ఆ బాలుని రక్షించాలన్న తపనతో ఆయన ఇలాగే చేయబెట్టి అలాగే నడుచుకుంటూ ఫ్రాన్సిస్ వారి సభ ఇంటికి వెళ్ళినాడు. కనుక ఎంతసేపు అయితే ఇచ్చే అలా ఉందో ఆ బాలుడు అట్లాగే గాలిలో ఉంది. అందరూ ఆశ్చర్యపోవటం, తల్లి ఏడవటం ఇవన్నీ చూస్తూ ఉన్నారు. పోయిన తర్వాత సభ పెద్ద చూసి ఏంటంటే ఈ విధంగా ఒక బాలుడు నేను రక్షించాలి అని అంటే, అప్పుడు ఆయన సెలవిచ్చినప్పుడు ఫ్రాన్సిస్ గారు మరలా చేయి ఇలా పైకెత్తితే ఆ బాలుడు అలా గాలిలో తేలి ఆడుతూ వాళ్ళ అమ్మ చేతిలోకి వెళ్ళిపోయాడన్నాడు. ఈ విధంగా చాలా వింత అయిన అద్భుతములు, నమ్మలేని నిజాలుగా అన్నట్టుగా మనకు కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, నవ్వు తెప్పించే విధంగా. కానీ ఈ విధంగా మన ఒక్కొక్కరి జీవితాల్లో, మీరంతా చదువుకున్న వాళ్ళు ఇక్కడ సిటీలో ఉంటున్నాము, నేను గ్రామాలకు పోయినప్పుడు మీకు వాళ్ళకున్న భేదం నాకు చాలా స్పష్టంగా, ఇంకా కొత్త క్రైస్తవుల దగ్గరికి, కోరు క్రైస్తవుల దగ్గరికి కొండల్లో కోనల్లో పోయినప్పుడు కనుక అలాంటి వారికి అంతోని వారు చూపించే ప్రేమ వేరుగా ఉంటాయి. మీకు నాకు చూపించే విధంగా కాకుండా ఈ విధంగా సకల మానవాళిని ఆకర్షిస్తున్న గొప్ప పునీతుడు అంతోని వారిని మనం గ్రహిస్తూ, ఇది కట్టు కథ కాదు, పిట్ట కథ కానే కాదు. కనుక ఇది నిజంగా చారిత్రాత్మకంగా చరిత్రను దాటిపోయే విధంగా ఈ అద్భుత కార్యాలు ఆధ్యాత్మిక రంగము, ఈ భూరంగం మాత్రమే కాదు. ఈ విధముగా ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దివ్య వాక్కును బోధించడంలో, ప్రసంగించడంలో, జీవించడంలో. కనుక మనం ఈయన పునీతుడు, ఎన్ని రకాల పునీతుడు, పోగొట్టుకున్న వస్తువుల పేట్రన్ సెయింట్ ఆఫ్ ద లాస్ట్ గూడ్స్. పోగొట్టుకున్న వస్తువులే మనం, పోగొట్టుకున్న ఆత్మలని
తప్పిపోయిన ఆత్మలని రక్షించడానికి మనం ఆ స్థాయికి వెళ్ళాలి. కనుక ఇవన్నీ కూడా మనం, మీకు తెలుసు కదా, చాలామంది మీరు పోగొట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినారు అంతని వారికి. చాలామంది ఉంటారు కదా, లాస్ట్ కూడా చేయొద్దండి ఎంతమంది ప్రార్థన చేస్తే ఎంతమందికి దొరికినాయి. ఓ మై గాడ్, చప్పట్లు కొట్టండి. ఒకసారి ఒక స్త్రీ ప్రొద్దున్నే షాపుకి పోయి పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చింది. వస్తా మార్కెట్కి పోయింది, కూరగాయలు కొనుక్కొని వచ్చింది. తర్వాత హస్బెండ్ ఫోన్ చేసి అక్కడ పేపర్ కొనుక్కొని రా, మ్యాగజైన్ కొనురా అంటే మ్యాగజైన్ షాపుకి కొనుక్కొని వచ్చి ఇంకా వచ్చింది. ఇంటికి వచ్చేసరికి 10 గంటలు అయింది. వచ్చి చూస్తే అద్దాలు ఎక్కడో పోగొట్టుకుంది, కళ్ళద్దాలు. ఫోన్ చేసింది పాలం ప్యాకెట్కి, తర్వాత ఇంకా న్యూస్ పేపర్కి, కూరగాయ ఎక్కడా లేదు. కానీ అప్పుడు భర్త చెప్పినాడు, ఈరోజు మంగళవారం కదా, ప్రార్థన చేయంతోని వారికి పోగొట్టుకున్న కళ్ళద్దాం. ఆమె చాలా బాధతుంది, ఎందుకంటే 20,000 రూపాయల ఫ్రేమ్ అది. ఇంకోటి కొనుక్కోవచ్చు అన్నా కానీ లేదు. సో అంతోని వారికి ప్రార్థన చేసింది. 15 నిమిషాలు, అరగంట అయినా ఇంకా దొరికిందా? దొరకలే. అప్పుడు భర్త అన్నాడు, అంతోని వారికి ఏమైనా ప్రామిస్ చేసినవా? ఎందుకు ఆయన, నువ్వు ఏదైనా పేదలకి నువ్వు కొన్ని రూపాయలు ఒప్పుకుంది ఇవ్వడంటే, అట్లాగా అని నేను నా కళ్ళద్దాలు దొరికితే 100 రూపాయలు ఇస్తాను, కానుక వేస్తానని మొక్కుందంట. ఇంకొక అరగంట అయినా కానీ అద్దాలు దొరకటమే లేదు. 20,000 ఖరీదుకి అంతోని వారేం, తన పేదలు ఏం కావాలి? అంతోని వారి బ్రెడ్ తెలుసా? ద బ్రెడ్ ఆఫ్ ద పువర్. ఆయన ఏదైనా ఈ పేదల పట్ల, ముఖ్యంగా క్రీస్తు ప్రభు చూపించిన బాట, మదర్ తెరేసా లాగా, విన్సెంట్ డి పాల్ లాగా, ఇంకా పేదల పట్ల నువ్వు కనీసం 500 అయినా ఒప్పుకుంటే అని, 500 సరేనని ఒప్పుకుందంట. ఒప్పుకొని ఆయన నమ్మకుండా సగం నమ్ముతా, ఇస్తాడో ఇవ్వడో, దొరకదో అని ఆలోచించుకుంటే, తల దగ్గరుకుంటే ఈ తల మీదనే ఉన్నాయట కళ్ళద్దాలు. నేను ఇవ్వను 500 నేను ఇవ్వాల్సిందే, అంతోని వారికి మొక్కుకున్నావా లేదా అని ఈ విధముగా తమాష విధంగా ఉన్నప్పటికీ మన ఈ లోక అవసరాలు మీకు తెలుసు, కుటుంబాల్లో ఉన్నారు, ఎన్ని అవసరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా అవసరం. అంతోని వారిని ప్రార్థించి ఆయన నుండి వరాలు పొందుతూనే ఈనాడు గొప్పగా ఆయన్ని గౌరవిస్తూ, గౌరవము, వెనరేషన్, ఆనర్ కంటే ఎక్కువగా ఆయన్ని ముఖ్యంగా ఇతరులకు, అన్యులకు ఎంతమందిని ఆకర్షించుకుంటాడు. ఈ విధంగా క్రీస్తు సువార్తను ఆయన ఆకర్షించుకుంటున్నాడు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, ఈ మహారాణిపేటలో వెలసిన మన ఈ అద్భుత అంతోని వారి విచారణ పుణ్యక్షేత్రమును నేను అభినందిస్తూ, ఎప్పుడూ చాలా కాలం క్రితం ఇక్కడ మొదలైంది కాబట్టి ఎన్నో చోట్ల, ఎన్నో దేవాలయాలు ఈరోజు పండుగ పూజలు చేస్తున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ నేను మరి ఒకసారి అభినందిస్తూ, ఏ విధంగా అంతోని వారిలో మ్యాన్ ఆఫ్ గాడ్ ఎంతెంతో మనకు అందని వాడు, మ్యాన్ ఆఫ్ ద పీపుల్, ప్రజల ఎంత కిందికంటే ఇక పిల్లలు ప్రార్థన చేసిన వారిని ఆశీర్వదిస్తాడు. కనుక మరి ఒకసారి ఇంత గొప్ప పునీతిని మనకు దయచేసిన ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఈయన ద్వారా దాదాపు 100 ఏండ్లు ఈ విధముగా మనం 1000 ఏండ్లు మనం ఈ విధంగా ముందుకు సాగుతున్న ఈ చరిత్ర 3వ సహస్రాబ్దిలో ఇంకా ఎక్కువగా కష్టాలు, హింసలు రాబోతున్నాయి క్రైస్తవులకి. కనుక కేవలం అద్భుతాల లెవెల్లోనే ఉండకుండా డివోటీస్ ఆఫ్ అంతోని చాలదు, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ కావాలి. చాలామంది డివోటీస్ ఆఫ్ మేరీ, డివోటీస్ ఆఫ్ జోసఫ్, డివోటీస్ ఆఫ్ జూడ్, అది మన అవసరాలు. క్రీస్తుగా చాలు. డివోటీ స్థాయి నుంచి డిసైపుల్ స్థాయికి పోవాలి. డిసైపుల్ స్థాయిది కూడా సరిపోదు. ముఖ్యంగా మనలాంటి సిటీలో చదువుకొని కాస్త ఉన్నత స్థితిలో మిషనరీస్, 3rd స్టెప్. ప్రతి ఒక్కరు కూడా దేవవాక్కును ఏ విధంగా ఒక్కరినైనా ప్రభు చెంతకు తీసుకురావాలి, ప్రార్థించాలి. కనుక ఈ విధముగా
అడ్మైరర్స్ ఆఫ్ జీసస్ ఉన్నారు. డివోటీస్కి ముందు అడ్మైరర్స్. మన దేశంలో 144 కోట్ల ప్రజల్లో మనం 2 కోట్లు 3 కోట్లే. కానీ 50-60 కోట్ల మంది ప్రభు యేసుని అంగీకరిస్తున్నారు. బైబిల్ని మనకంటే ఎక్కువ ప్రతిదినము అన్యులు చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అడ్మైరర్స్ ఆఫ్ క్రైస్ట్. అడ్మైరర్ స్థాయి నుంచి డివోటీ స్థాయికి తీసుకురావాలి. డివోటీ స్థాయి నుంచి డిసైపుల్స్ స్థాయి నుంచి మిషనరీలు. అంటే ఈయనలాగా మొరాక్కో పోతా, ఆఫ్రికా పోతా, ఎక్కడికి మనం అనుకున్నవి నెరవేరకపోవచ్చు. నేను మొరాక్కో పోయి చనిపోవాలంటే దేవుడు ఆ పడవని తుఫాన్లో చిక్కుకొని చేసి ఇటలీకి పంపినాడు అంతోని వారిని, మనకు తెలుసు. కనుక ఆయన చిత్తం కూడా నెరవేరలేదంటే దైవ చిత్తానికి లోబడి మనమందరము పునీతిని గౌరవించటంలో బైబిల్ ప్రకారమే గౌరవించాలి. కనుక మనమందరం ప్రభువా నన్ను అద్భుతాలు చేసే వ్యక్తిగా మలచండి. అంతోని వార మమ్ము మహారాణిపేట అంతోని వారి విచారణను ఇంకా అన్ని విచారణలకు మాదిరిగా మోడల్గా ఉండేటట్టు పూజల అనేక మంది వచ్చారు. నాకు తెలుసు ఈరోజు అనేక విచారణలు వచ్చిన మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతూ దేవుడు అంతోని వారి ద్వారా మన విశాఖ అగ్రపీఠం దీవించుదురుగాక. ప్రతి వ్యక్తిని అద్భుతాలు పొందేవారిగా అర్హులను చేయుదురుగాక. ప్రతి వ్యక్తిని దేవుడు అద్భుతాలు చేసే విధముగా మలచుదురుగాక. మన ప్రార్థనలు అడిగిన వారందరినీ ఈరోజు ముఖ్యంగా అన్యులు మన ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఆశీర్వదించుదురుగాక. ఆమేన్ ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, పునీతంతోని వారి మహోత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యము దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోటు నీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనగా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల సమేతమున నీ పునీతుల బృందముతో అనేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోక మా
మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా. హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా, హోసానా మహోన్నతమున హోసానా. హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. మీరే పరిశుద్ధుల్. మీరే పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని ఈ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లానని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము.
ప్రకటించెదము ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగ శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడవగు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించిచ్చు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు అందిస్తున్నాను.
ఈ యొక్క పండుగ పూజలో పాల్గొన్నటువంటి సిస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. అలాగే ఈరోజు పాట పాడినటువంటి మన పాటల బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మారాయణపేట విచారణ పెద్దలు ముందుకు వచ్చి తండ్రి గారికి సన్మానం చేయాలి. రండి, ముందుకు రండి పెద్దలు. మహారాణపేట విచారణ పాలక పునీతుల యొక్క పండుగ, పునీత అంతోని వారి పండుగ ఇంత ఘనంగా ఉదయాన్నే దేవుని స్తుతించు ఆరాధించడానికి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన మీ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ డి బాలశౌరి గారిని అభినందిస్తూ, అదేవిధంగా విశాఖ అగ్రపీఠం తరపున విశాఖ అతిమేత్రానులు ఉడుముల బాలా తండ్రి గారు ఫాదర్ గారిని దుస్వాలతో సత్కరించి సన్మానిస్తూ ఉంటారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ఇంత ప్యారిష్ ఇంత యవ్వనంగా ఉందంటే దానికి కారణం మీ చిన్న ఫాదర్. కావున మీ సహాయక విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ వెలంగిని గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని గారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. దివ్య వాక్కు విని దివ్య ప్రసాదం స్వీకరించి అంతోని వారిని గొప్పగా గౌరవించు మమ్మందరినీ అద్భుతాలు పొందు స్థాయి నుండి మేమితరులకు మా దీక్ష రక్షణకు అద్భుతాలు చేయవారుగా దీవించుడు. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు కృపచూపుడు. ముఖ్యంగా నేడు ప్రథమ దివ్యప్రసాదమును స్వీకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించి జీవితాంతం వారు ప్రభు నిలయములుగా మారినట్లు కృపచూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంతోని వారి పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములోంచి ప్రార్థించండి. పుణ్యాత్ముడైన పునీత అంతోని వారిని ఈ లోకంలోని అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడి మీ అందరిని దీవించుదురుగాక. విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు పేరిట ఎంతోని వారి పుణ్యక్షేత్ర దేవాలయంలో పూజలో పాల్గొన్న మిమ్మందరినీ మీ కుటుంబములను తన వర ప్రసాదములతో నింపుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరముల ద్వారా తిరుసభ ప్రార్థన ద్వారా మనలను అనుగ్రహించుచున్నాడు. వారు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి మీరెచ్చోటను ఎల్లవేళలను పిశాచి తంత్రోపాయముల నుండి రోగ వ్యాధి బాధల నుండి అన్ని ఆపదల నుండి కాపాడి మిమ్మందరిని తన సమాధానంతో శాంతితో నింపుదురు. ఇవన్నీ క్రీస్తు ద్వారా మీ జీవితంలో నెరవేరునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి గొప్ప పండుగ అద్వితీయ పునీతుడైన అంతోని వారి పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు అందజేస్తున్నాను. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Happy feast. I wholeheartedly
welcome you all for this festival Mass. Today, on behalf of all of you, I invite our dear Bishop Malavar Prakash Garu to celebrate Mass for us, to pray for us, and to bless us. He has kindly accepted for this to come over here. As soon as I requested him, he has kindly accepted and came here and to bless us. So I request our Bishop on behalf of all of you to pray for us and bless us. My dear brothers and sisters in Christ Jesus, once again to all of you, a very happy feast of St. Anthony. I take this occasion also to wish parish priest for Balashari and his assistant parish priest for Velangan Razu the happy feast of the parish of the community. Now, on this occasion, we are invited by God our Lord to reflect and pray with the help of the Word of God that is proclaimed to us. Three important points these readings are presenting to us, connecting with the life of St. Anthony and also connecting to the life of all of us who are members of the church, the believing community. You know, in the Old Testament, we know about Joseph. He was under Pharaoh. But when he was in charge of the matters of administration, especially distributing food grains, a famous expression in the Bible, whoever came, they were told, Ite ad Joseph. Go to Joseph. Go to Joseph. Meaning to say, Joseph will be in charge and he will do the needful for you. And he is there available for you, kept for you. Go to Joseph. In a similar way, we need to think, we need to be grateful before God. As Catholic Church members who believe in the communion of the saints, our Holy Mother Church keeps telling all of us, go to these saints. Go to these saints who are members of the church like you, who have lived their faith. They proved themselves a faithful members of the church, faithful to the faith given to them, and the call to give to holiness as Christian community members, and their life is blessed in the Lord. Today they are venerated as saints, but they have been like you on the journey of life on earth. They have gone through all the challenges, different saints in different ways, but their journey of life as human beings, but human beings who were Christians, human beings who professed faith in Jesus Christ as members of the church, and their journey in communion with the Lord Jesus, according to the teachings of the church, teachings of the gospel, and the commandments given to the Bible. They lived their life, and therefore they are glorified as saints. And the Holy Mother Church venerates them down the centuries, through the year, calendar year, liturgical year of the church. And each of the saints have got an interesting life story. And they are there for you, to intercede for you, to give their life as source of inspiration, and lead you on your way, assisting you, helping you by interceding for you before God. And that's what we are celebrating today. The joy, the feast of St. Anthony.
gift of God given to the church in the 14th or 15th centuries. Is given to the church in a small part of Europe as an ordained priest, as a member of the Franciscan order of monastic life, religious life, a consecrated life. And he was utilized by God as a powerful instrument to assist the Christian community of that time. And God's favors through him, through his preaching, through the miracles that happened through him, through his intercession, the prayers answered through him, God blessed the church, blessed the people of that time. And not only at that time, all these centuries, St. Anthony has been in the Catholic Church one of the most powerful saints, interceding for all those who seek his assistance, seek his refuge, trust in his power, in his intercession, and all those who approached him. God has been, through him, giving blessings and favors to people like you and me. That's what we are celebrating today. But here is a reminder to all of us. When the church is saying, go to these saints, look at their lives, look at the piety they had, look at the Christian discipline they had, the kind of holiness they tried to live with, and the kind of faithfulness to live their Christian faith that they manifested. So when we celebrate the feast of any saint, for that matter, St. Anthony today, the invitation to all of us is to imitate to some extent at least, the life of these saints. That's why in the letter to the Hebrews, St. Paul, the writer of the letter, says these words, remember your leaders, those who spoke the word of God to you. Consider the outcome of their way of life and imitate their faith. Consider the outcome of their life and imitate their life. What is the outcome of the life of these saints? That they found joy in the Lord, in living their faith, in their faithfulness to the Lord and His teachings, and the call to Christian life, they found their joy. Were there not difficulties, challenges, problems? Yes, there were. In spite of those, of facing all those things, they stood by their faith. So the outcome of their life, for them and for the church and for us, people like us, the outcome of their life is that blessings on them and through them, blessings on the church, on people like you and me. And the invitation is, imitate their faith. If we believe that praying to St. Anthony for our needs, for a particular favor, especially to find the lost things, or when our life is in difficult situations, through him God will answer, through him God will bless us. Good. That is the way God is blessing us through him. But also, give a moment in our life, let's give a space in our life that we also imitate them in their life of faith. Their life of faith. The second point I want to just mention, a third point I want to mention now is what I took the reading from the letter to the Ephesians. St. Paul is saying different people are given different gifts, but all of us are given gifts
by the risen Christ who ascended to the Father. We are all blessed in Jesus Christ with the gifts of the Holy Spirit. But these gifts are varying, different gifts to different people, and some special gifts to some people. And these saints, different saints, their life highlights different gifts that God bestows on His people in Jesus Christ through the Holy Spirit. And St. Anthony is given special gift of preaching, of healing, driving away evil spirits, and as a patron of lost things, he is given this gift. And this gift is given not for him alone. It's not for him, for his benefit, for his own possession. This gift is given so that in him church is blessed, community is blessed, people are blessed. That's why St. Paul already in the first generation time, he says, different people in the church are given different gifts for the building up of the church, for the common good of the church. And each gift is a contribution. Each one gifted in different way is a contribution to the building of the church, so that the members in the church are built strong, stable in their faith, in their joy of being Christians, in their faithfulness to follow the Christian way of life. They are blessed. They are blessed. And therefore, my dear brothers and sisters, as we rejoice that St. Anthony is given to us, who is gifted in this way, and his giftedness in him is a gift for us, blessing for us, and therefore we are joyful, grateful, and enjoy on a day like this in his honor, a feast day. We are also told each one of us are given the gifts in the Holy Spirit, and we have a contribution to make for the church. By contribution, I don't mean financial contribution. No, not at all. As one of the things, minor things. To keep this church a strong body of believers, a living community of believers, to bear witness in the society today, you and I, blessed in the Holy Spirit with different gifts, have to contribute our share to make this church strong, visible, faithful to Christ, witnessing to Christ and His gospel. And church, when we say, is not this building, this compound, St. Anthony Church compound. No. The living community, you and I are the church. And we are the church, and the building up of the church is mutual contribution. That every member, gifted in the Spirit by the Lord, contributes for the good of the community, the church. We have to think, what gifts do I have? You are ordained priest, you are specially gifted. You are a bishop, you are specially gifted. But for all of us who are ordinary members in the church, what is the gift you are talking about? My dear people, you are in the society as Christian believers. Your family life and your family is placed among the so many non-Christian family atmosphere where you are living. You are working in a place where maybe tens or hundreds or thousands people are working who are not Christians. You are there. You are there as a believer, as a Christian. And you have something to show,
something to manifest, something to give. And none of us should say, I have nothing to give. We have our witness that we and I can give, all of us can give to our faith where we are. And inside in our own families, to all the members within the family, our extended families, each of you can be a witness of your faith in Jesus Christ and your gifts that God has given to you. So as we pray with thankful hearts on this feast day of St. Anthony, let us also pray for ourselves. We thank the Lord for giving this saint to us, and our Blessed Mother and other saints to us. We also remember, recall and tell ourselves, each of us are called to same holy life, called to saintly life. How seriously we take depends on us, on you and me. And in that effort to be holy, to be saintly in our lives, we have to seek the intercession and help, assistance of saints, of St. Anthony and others. And one sentence I conclude saying, when the Lord sent His people, His disciples, to preach, to proclaim, to bear witness, you are given freely, give freely. You are given freely, you also give to others freely. You and I are given so much. The very gift of life, and all that in the life, this life that you are blessed, I am blessed. So much is given freely, like this God. The disciples were blessed, and they were given freely the power to bless people, to drive away demons, to heal the sick, freely given to them. And you and I are freely given the faith. The Lord is saying to each one of us also, you are freely given, you also freely give. Without payment you receive so much, without payment you also can give so much. Think about. Invite you for a moment of silence. Pray with me. Almighty God, O Blessed Trinity, Father, Son, and the Holy Spirit, we thank you on this feast day of St. Anthony for giving us this saint and other saints to intercede for us, to inspire us, to assist and help us in our life journey. We thank you. And we pray that we always remember that we are all called to holiness like the saints. To live our Christian life as perfectly, as fully as possible, and in that find joy, happiness like the saints. Bless us, lead us every day. May the saints continue to challenge us, inspire us, and also assist us through their prayer and intercession. O Blessed Mother Mary, Saint Joseph and all the saints, and you, our dear Saint Anthony, intercede for us, be with us on our journey. We make this prayer in the name of Jesus Christ, our Lord. Amen. Amen. సకల సద్గుణశీలుడా అంతోని వారా
చేతుమయ్య సంతస ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగము ఆ నీ స స స స మ స స ని ని స గ గ ని స
మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మన అంతోరి వారి పండుగకు మరి మనం స్వాగతం పలుకుతున్నాను. మనం పండుగ చేసినప్పుడు దేవునికి మహిమ, అంతోని వారికి గౌరవము, మనందరికీ రక్షణ మేలులు కలగాలి. అది మన పండుగ ఉద్దేశం. దేవునికి మహిమ, అంతోని వారికి గౌరవము, మన అందరికీ రక్షణ మేలులు. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా మీ కుటుంబం కోసం, మీకోసమే కాకుండా అందరి కోసం ప్రార్థించుకుందాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. అప్పుడే మనం మరి క్రైస్తవులుగా అనిపించుకోగలం. ఈరోజు మన మఠవాసులందరినీ కూడా ఆహ్వానిస్తున్న. వెల్కమ్ ఆల్ ద సిస్టర్స్. అలాగే ఈరోజు మన పూజా బలికి వచ్చినటువంటి గురువులందరినీ మీ అందరి తరపున నేను ఆహ్వానిస్తూ వారిని మనందరి కొరకు ప్రార్థించమని మన గురువులందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం చదివినటువంటి పూజలన్నిటికీ, అలాగే ఇంకా మన మనసులో ఉన్నటువంటి కోరికలు, అవసరాల కొరకు ఈ పూజా బలిలో మీ అందరి కొరకు ప్రార్థన జరుగుతుంది. ఇక ఆఖరిగా మనము ఈరోజు నేను కోరగానే అంగీకరించి చాలా దూరం నుంచి, ద్రాక్షారామం నుంచి మరి ఇక్కడికి బస్ ప్రయాణం చేసి వచ్చినటువంటి మన ఈరోజు ప్రధానార్చకులైనటువంటి పతివాడ ప్రభాకర్ ఫాదర్ గారికి మీ అందరి తరపున, నా తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఫాదర్ గారికి ఆహ్వానం పలుకుతూ మన కొరకు ఈ పూజాబలి సమర్పించి మనందరి కొరకు ప్రార్థించమని ఫాదర్ గారిని మనం చేస్తున్నాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక ఉపాధ్యాయురాలు పాఠాన్ని నేర్పిస్తూ ఉండేటప్పుడు తన ముందు కూర్చున్నటువంటి విద్యార్థులను ఆ ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ ప్రయాణింపచేయాలి అట. ఒక టీచర్ తన యొక్క స్టూడెంట్స్ని ప్రయాణింపచేయాలి అని చెప్తూ ఎలా వారి యొక్క ప్రయాణము ఉండాలో మరి 4 మాటల్లో చెప్పడం జరుగుతూ ఉంది. టీచర్లందరికీ కూడా ఈ విషయం తెలిసినటువంటిదే. మొట్టమొదటిది, ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు తన యొక్క పిల్లలను నోన్ నుండి అన్నోన్కి ప్రయాణింపచేయాలి. అనగా తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలలోనికి ప్రయాణింపచేయాలి. ఇది మొదటి ప్రయాణం. అలానే ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు తన పిల్లలను సింపుల్ నుండి కాంప్లెక్స్లోనికి ప్రయాణింపచేయాలి. అనగా సరళమైనటువంటి విషయాల నుండి సంక్లిష్టమైనటువంటి విషయాలలోనికి ప్రయాణింపచేయాలి. అదేవిధంగా మూడవది, ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయురాలు తన ముందున్నటువంటి పిల్లలను కాంక్రీట్ నుండి అబ్స్ట్రాక్ట్లోనికి నడిపింపచేయాలి, ప్రయాణింపచేయాలి అని చెప్తారు. అనగా గోచరమైన కంటికి కనబడే విషయాల నుండి, స్పృశించే విషయాల నుండి అగోచరమైనటువంటి విషయాలలోనికి,
అగోచరమైనటువంటి భావాలలోనికి పిల్లలను నడిపించాలి. కాంక్రీట్ నుండి అబ్స్ట్రాక్ట్లోనికి నడిపించాలి. అదేవిధంగా 4వ విషయం, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు తన యొక్క పిల్లలను ఎలా ప్రయాణింప చేయాలి అంటే ఇండివిజువల్ టు జనరల్, అనగా విడివిడి అనుభూతుల నుండి ప్రామాణికతలోనికి మరి పిల్లలను నడిపిస్తూ ఉండాలి అనేది టీచర్లందరికీ కూడా నేర్పించేటువంటి విషయం. ప్రతి పాఠము చెప్పేటప్పుడు, ప్రతి సబ్జెక్టు చెప్పేటప్పుడు మరి ఈ విషయాలను టీచర్స్ గుర్తుంచుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అంటే, ఒక విద్యార్థి విద్యను అభ్యసించడం అంటే ఒక ప్రయాణం చేయడం. ఎక్కడా కూడా ఒక దగ్గర ఆగిపోవడానికి లేదు. అది అలా కొనసాగేటువంటి ప్రయాణం. ఆఖరికి బోధిస్తున్నటువంటి టీచర్లు కూడా నిరంతరం అభ్యసిస్తూనే ఉండాలి అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనము మన విశ్వాస విషయాలకు కూడా అన్వయింపజేసుకోవాలి. మనము విశ్వాసంలో ఇదిగో మేము పలానా స్థాయికి చేరుకున్నాము, ఇక నేర్చుకునేది ఏదీ లేదు, సంపాదించుకునేటువంటిది ఏదీ లేదు అని ఎప్పుడు కూడా తలంచకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస ప్రయాణం అనేటువంటిది ఆగకుండా మన మరణము వరకు కూడా కొనసాగుతూనే ఉండాలి అని మనం గుర్తించాలి. అయితే కొన్నిసార్లు మన విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలలో మనము ఒక్కొక్క దగ్గర ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మనము ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు మీరందరూ పునీత అంతోని వారి భక్తులు, అందుకే ఈ మహోత్సవంలో మీరు పాల్గొంటున్నారు. మీ అందరి జీవితంలో పునీత అంతోని వారి చేసినటువంటి అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు ఏదైనా వస్తువును పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా కనిపించకుండా పోయినప్పుడు అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం తీసుకొని మరి ఆ వస్తువును మరలా పొందినటువంటి ఆ అనుభూతులు మీలో చాలామందికి ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతోని వారి భక్తి అక్కడే ఆగిపోకూడదు. అంతోని వారిని ఏదో నేను పోగొట్టుకున్నాను ఒక వస్తువు, అది ఆయన నాకు వెదకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే కాదు మనము పునీత అంతోని వారిని ప్రార్థించాల్సింది. ఒక చిన్న ఉదాహరణ నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ తెలిసినటువంటిదే, కానీ మరొక్కసారి ఆలోచిస్తారనేటువంటి ఉద్దేశం చెప్తున్నాను. పునీత అంతోని వారు తన పుస్తకాన్ని ఒకదాన్ని పోగొట్టుకున్నారు. ఎవరో అతడి పుస్తకాన్ని దొంగలించారట. కీర్తనలు, దాని మీద వివరణ రాసుకున్నటువంటి ఆ పుస్తకం. బహుశా ఆ పుస్తకాన్ని తన ప్రసంగాలకు, అదేవిధంగా బోధించడానికి కూడా, క్లాసులో బోధించడానికి కూడా ఆయన ఉపయోగించుకునేవాడేమో. అయితే ఆ పుస్తకము ఆయన పోగొట్టుకున్నప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఇప్పుడు మనము ఏదైనా పోగొట్టుకుంటే అంతోని వారిని మనం ప్రార్థిస్తున్నాం. అంతోని వారా మా కోసం ప్రార్థించండి, లేకపోతే అంతోని వారా మాకు ఆ వస్తువు తిరిగి కనిపించాలి అని అంటూ ఉన్నాం. అయితే అంతోని వారు ఎవరిని ప్రార్థించారు?
అంతోని వారు ఎవరిని ప్రార్థించారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన భక్తి అనేటువంటిది కొన్నిసార్లు ఒకే ఒక దగ్గర ఆగిపోతుంది, అది ముందుకు వెళ్ళడం లేదు. ఇందాకలా ప్రారంభంలో నేను చెప్పాను, అన్ని రహదారులు రోమ్ నగరం వైపే అని. అందరూ పునీతులు కూడా మనలను యేసు దగ్గరికి, యేసులోనికే నడిపిస్తాం. అదే వారి యొక్క ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇంతమంది పునీతులను మనకు ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు అంటే మనము వారిని చూస్తూ వారి వలె మనం కూడా ప్రభువుకు ప్రియమైనటువంటి వారుగా మారాలి అనేటువంటిదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఈ రోజున మనందరము కూడా గుర్తించాలి. మన ఈ విశ్వాసములో మనము ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర మనము ఆగిపోవడానికి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను పునీత అంతోని వారి గురించి ఈ ప్రసంగాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు నా మనస్సుకు తోచినటువంటి ఒక భావం ఏమిటి అంటే, అంతోని వారిని మనము సుప్రసిద్ధ బోధకుడు అని పిలుస్తాం, ఆయన గొప్ప బోధకుడు అని పిలుస్తాం. మరి ఆయన బోధలలోని కొన్ని విషయాలు తీసుకొని మనం ధ్యానిస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను పునీత అంతోని వారి ప్రసంగాలలోని ఒక 4 విషయాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. 4 ముఖ్య విషయాలు. ఇవి పునీత అంతోని వారు బోధించినటువంటి ప్రసంగాల నుండి తీసుకోబడినటువంటి విషయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది అంతోని వారి ప్రసంగాలలో కనిపించేటువంటి విషయాలలో మొట్టమొదటిది, పునీత అంతోని వారు ఈ విధంగా అంటారు, మనము యేసు ప్రభువుని ఒక చిన్నారి బాలయేసుగా చూస్తూ ఉంటాం. దేవుడు ఒక చిన్నారి బాలయేసుగా దర్శనమివ్వడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అని ఆయన తన ప్రసంగంలో ఒకసారి చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. అంతోని వారు అంటారు, దేవుడు యేసు ప్రభువుని ఒక చిన్నారి బాలునిగా మన ముందు ఉంచడానికి గల కారణం ఏమిటి? ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ నేను ఒక కారణం చెప్తాను అని పునీత అంతోని వారు ఈ కారణం చెప్తూ ఉన్నారు. మన మామూలు జీవితాల నుండి ఒక ఉదాహరణ తీసుకొని ఆయన ఈ విధంగా అంటారు, ఒకవేళ మన కుటుంబాలలో ఒక చిన్న బాలుడు, ఒక చిన్న అమ్మాయి ఉందనుకోండి. మరి ఆ అమ్మాయిని మనం ఏడ్పించామనుకోండి, కొట్టామనుకోండి, మరి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏడవడం మొదలు పెడతారు. అయితే అలా ఏడుస్తున్నటువంటి ఆ అబ్బాయి లేదా అమ్మాయి దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా ఒక చిన్న వస్తువును కానీ, బొమ్మను కానీ, ఏదైనా చాక్లెట్ కానీ మనం ఇచ్చామనుకోండి, దానిని ఆ పిల్లలు తీసుకొని ఏడుపు ఆపేస్తారు. వీలైతే ఆ పిల్లలు ఆ పెద్దల్ని లేకపోతే తల్లిదండ్రుల్ని కౌగిలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. ఇది మన యొక్క అనుదిన జీవితంలో మనం చూసేటువంటి విషయం. అంతోని వారు ఏమంటారో తెలుసా? దేవుడు ఒక చిన్నారి బాలునిగా మన ముందు ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, మనము ఒకవేళ ఆయనను ఏ విధంగానైనా బాధ పెడితే, ఏ విధంగానైనా ఆయన మనస్సును మనము గాయపరిస్తే ఆయన విలపిస్తారు. ఆ చిన్న బాలుడు బాలిక ఏడుస్తున్నట్లుగానే ప్రభువు కూడా ఏడుస్తారు. అయితే మనము ఆ తల్లి తండ్రిలాగా
ఆ చిన్నారి బాలుని దగ్గరకు వెళ్ళి తల్లిదండ్రులు ఏ విధంగా ఓదారుస్తారో, ఆ బొమ్మను చాక్లెట్ను అందిస్తారో, అలానే మనము కూడా పశ్చాత్తాపము అనేటువంటి పుష్పాన్ని ఆ చిన్నారి బాలయేసుకు అందిస్తే ఆయన ఆ ఏడవడం అనేటువంటిది ఆపేస్తాడు. అదేవిధంగా కన్నీటి పాప సంకీర్తన అనేటువంటి చాక్లెట్ మనము ఆ దేవునికి ఇచ్చినట్లయితే ఆయన విలపించడం మానేస్తాడు అని పునీత్ అంతోని వారు చెప్తారు. అంతోని వారు ఈ విధంగా అంటారు, టీయర్స్ ఆర్ ద బ్లడ్ ఆఫ్ సోల్. టీయర్స్ ఆర్ ద బ్లడ్ ఆఫ్ సోల్. నీ కన్నీళ్ళు నీ ఆత్మ యొక్క రక్తం అని పునీత్ అంతోని వారు అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆయన ప్రసంగాల్లో మనము చూసేటువంటి ఈ మొదటి విషయాన్ని గమనిద్దాం. మనము ప్రభువుని గాయపరుస్తూ ఉంటాం, ప్రభు యొక్క మనస్సు మనం కష్టపెడుతూ ఉంటాం. అయితే మనము ఆ ప్రభువు దగ్గరకు పశ్చాత్తాపముతోనూ కన్నీటి పాప సంకీర్తనంతోనూ వెళ్ళాలి. ఆ ప్రభు యొక్క ఆ కన్నీటిని మనము తొడవాలి అని పునీత అంతోని వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనము ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇలా ఎప్పుడైతే మనము ఆ ప్రభువు దగ్గరకు వెళ్తామో ఆయన చిన్న పిల్లల్లాగానే మరి అంతకుముందు మనం ఆయనకు పెట్టినటువంటి ఆ బాధను ఆయన మర్చిపోతాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒక విచారణలో ఒక ఆమె ఉండేది. ఆమెకు అప్పుడప్పుడు దర్శనాలు వస్తూ ఉండేవాడు, దర్శనాలు. మరి ఒకరోజు ఆమె విచారణ గురువుల దగ్గరికి వెళ్ళింది. మన బాలశౌరి ఫాదర్ లాంటి విచారణ గురువు దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి, ఫాదర్ గారండి, నాకు దర్శనాలు వస్తున్నాయండి, యేసు ప్రభు కనబడుతున్నారండి, ఏదో చెప్తున్నారండి అని అన్నప్పుడు మరి ఫాదర్ గారు విచారణ గురువు కొద్దిగా ఆట పట్టించాలి అని ఆవిడతోటి ఈ విధంగా అన్నారట, నీకు మరలా యేసు ప్రభు కనబడితే ఒక్క మాట అడుగుతావా అని ఫాదర్ గారు అడిగారట. ఏం అడగాలి ఫాదర్ గారండి చెప్పండి అని. అప్పుడు ఫాదర్ గారు అన్నారట, మళ్ళా యేసు ప్రభు నీకు కనబడితే నా పాపాలు ఏమిటో యేసు ప్రభువుని అడుగు అని అన్నారట. నా పాపాలు ఏమిటో యేసు ప్రభువుని అడుగు, ఆయన చెప్తే తిరిగి వచ్చి నాకు చెప్పు అని ఫాదర్ గారు అన్నారట. మరి ఆవిడ వెళ్ళిపోయింది. ఒక 2-3 నెలల వరకు కనబడలేదు. మళ్ళా ఇంకొక రోజు ఆవిడ మళ్ళా కనబడింది విచారణలో. ఫాదర్ గారి దగ్గరకు వస్తుంది. ఫాదర్ గారికి గుర్తుంది, ఆవిడ కూడా గుర్తుంది. ఏమని? ఫాదర్ గారు ఆమెను యేసు ప్రభువుని అడగమ్మా నా పాపాలు ఏమిటో అని అడగడం. మరి ఆమెను చూశారు. ఆవిడ మరి ఫాదర్ గారి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఫాదర్ గారు వెంటనే అడిగారు, ఏమ్మా నేను అడిగింది అడిగేవా అని. అడిగాను ఫాదర్ గారండి అన్నాను. ఫాదర్ గారికి భయం వేసింది, టెన్షన్, ఎక్కడ నా పాపాలు ఏం చెప్పేశారో అనుకుని. మరి ఫాదర్ గారు అయితే యేసు ప్రభు నా పాపాలు ఏం చెప్పారు అని ఆయన అడిగారట. ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆవిడ ఏమన్నది అంటే, ఫాదర్ గారండి నేను అడిగినప్పుడు ప్రభు ఏమన్నారు అంటే, మీరు మొన్న పాప సంకీర్తనం చేశారట కదా, ఆ పాప సంకీర్తనం చేసినప్పుడు మీ పాపాలన్నీ క్షమించి మీ పాపాలన్నీ ఆయన మర్చిపోయారటండి అని ఆవిడ చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, విషయాన్ని గమనించండి. మనము ఒకవేళ ప్రభువుని బాధ పెట్టినా, ఆయన మనస్సు గాయపరిచిన, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన మనలను ఆలింగనం చేసుకుంటాడు, మన యొక్క తప్పిదాలను ఆయన మరిచిపోతాడు అనేటువంటి విషయాన్ని పునీత అంతోని వారు తన యొక్క ప్రసంగాలలో చెప్పటం అనేటువంటిది మనం ఆలకిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక విషయం ఆయన యొక్క ప్రసంగాల్లో మనకు కనబడేటువంటిది. రెండో విషయం పునీత అంతోని వారి యొక్క ప్రసంగాల్లో కనబడేది. ఆయన ఈ విధంగా అంటారు,
సముద్రపు అల ఎంత ఎత్తుగా బలంగా వచ్చినప్పటికీ తీరాన్ని తాకగానే చితికిపోతుంది. అలానే సైతాను ఎంత భయంకరంగా భక్తుని ఎదుర్కొన్నా శ్లీవ శక్తిని చూడగానే దూరంగా పారిపోతుంది అని పునీత అంతోని వారు ఒకానొక సందర్భంలో తన ప్రసంగంలో చెప్పారు. సముద్రపు అల ఎంత ఎత్తుగా బలంగా వచ్చినప్పటికీ తీరాన్ని తాకగానే చితికిపోతుంది. అలానే సైతాను ఎంత భయంకరంగా భక్తుని ఎదుర్కొన్న శ్లీవ శక్తిని చూడగానే దూరంగా పారిపోతుంది అని. శ్లీవ యొక్క శక్తిని పునీత అంతోని వారు తన అద్భుతాలలో ప్రదర్శించారు. తన యొక్క ప్రసంగాలలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక అద్భుతము పునీత అంతోని వారి జీవితంలో జరిగినటువంటిది శ్లీవ శక్తికి సంబంధించింది. ఒకసారి మీకు అందరికీ తెలిసిందే, ఒకసారి అంతోని వారిని కొంతమంది భోజనానికి పిలిచారు వారి ఇంటికి. ఇలా భోజనానికి పిలిచినటువంటి వారు విషాన్ని కలిపినటువంటి పానీయాన్ని టేబుల్ మీద పెట్టారు. అంతోని వారు ఆ పానీయం చూడగానే అందులోన విషం కలిపారు అనే విషయాన్ని గ్రహిస్తాం. అప్పుడు దానిని ఆయన తీసుకోవడానికి ఇష్టపడరు, విషం కలిపి ఉంది కాబట్టి. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, మీరు దీనిని త్రాగిన తరువాత మీకు ఏది అవ్వకపోతే మేమందరము మీరు ఏం చెప్తే అది నమ్ముతాము. వాళ్ళందరూ కూడాను అబద్ధపు బోధకులు అన్నమాట. వారిని హెరిటిక్స్ అంటారు, అబద్ధపు బోధకులు. వారు ఈ విధంగా అంతోని వారితో చెప్తారు, ఈ విషయాన్ని మీరు తీసుకోండి, మీకు ఏది అవ్వకపోతే అప్పుడు మీరు చెప్పినటువంటిది ఏదైనా సరే మేము నమ్ముతాము అని. మరి అంతోని వారు ఆ పాత్రను తీసుకొని దాని మీద సిలువ గుర్తు వేసి మరి దానిని తీసుకున్నట్లుగాను, ఆ తర్వాత ఆయనకి ఏ హాని కూడా కలగకుండా ఉన్నట్లుగా మరి ఆయన యొక్క జీవిత చరిత్రలో మనం చదువుతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం ద్వారా శ్లీవ శక్తిని గురించి పునీత అంతోని వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం కూడా, ఒకసారి ఒక స్త్రీ అంతోని వారి దగ్గరకు వచ్చి, అంతోని వారా, నాకు చాలా శోధనలు వచ్చేస్తూ ఉన్నాయి, నేను శోధనలు తట్టుకోలేకపోతూ ఉన్నాను, నేనేం చేయాలో నాకు ఏదైనా మార్గం చూపించండి అని అన్నప్పుడు పునీత అంతోని వారు ఒక ప్రార్థన చెప్పమని ఆమెకు చెప్పారట. ఒక ప్రార్థన. ఆ ప్రార్థనని లాటిన్ భాషలో ఎచే క్రూసెం డోమిని అని అంటారు. ఈ ప్రార్థనని రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒక స్తూపం ఉంటే ఆ స్తూపం మీద అప్పటి పోపు గారు, 5వ 6th పోపు గారు ఈ ప్రార్థనను అక్కడ చెక్కించి పెట్టారట. ఆ ప్రార్థన ఇలా ఉంది, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంగ్లీష్లో ఈ విధంగా వ్రాయబడింది, బిహోల్డ్ ద క్రాస్ ఆఫ్ ద లార్డ్, బిగాన్ ఆల్ ఈవిల్ పాస్, ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, ద రూట్ ఆఫ్ డేవిడ్ హ్యాస్ కాంకర్డ్. దాని భావము ఏమిటంటే, అదిగో ప్రభువు సిలువను చూడు, దుష్ట శక్తులారా ఆ సిలువను చూసి పారిపోండి, ఎందుకంటే యూదా గోత్రపు సింహము దావీదు వేరు మిమ్ము ఓడించాడు అనేటువంటి ప్రార్థన. మరి ఆ ప్రార్థన ఆమెకు ఇచ్చి, ఈ ప్రార్థన నువ్వు తరచూ చెప్పుకోమ్మా, నువ్వు శోధనల నుండి విముక్తి పొందుతావు, సైతాను నీ నుండి పారిపోతాడు అని మరి అంతోని వారు చెప్పడం జరిగింది. ఈ ప్రార్థన మనకి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒక స్తూపం మీద చెక్కించబడి ఉండడం అనేటువంటిది మనం చూస్తాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ సిలువ అనేటువంటిది అంతోని వారు
దుష్ట శక్తులను పారద్రోలడానికి ఒక సాధనంగా ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, సిలువ అనేటువంటిది దుష్ట శక్తులను పారద్రోలేటువంటి ఒక గొప్ప సాధనము మాత్రమే కాదు, ఆ సిలువకు ఇంకా అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి అని మనం గుర్తించాలి. అందులో ఒక శక్తిని గూర్చి నేను కొద్దిగా ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. సిలువకు ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, ద క్రాస్ హ్యాస్ ద పవర్ టు కన్విన్స్ మీ దట్ ఐ యామ్ లవ్డ్. సిలువకు ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, నేను ప్రేమించబడుతున్నాను అని నన్ను సిలువ ఒప్పిస్తుంది. ఇది సిలువకు ఉండేటువంటి శక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రేమించబడుతున్నాను అని సిలువ నన్ను ఒప్పిస్తుంది. ఆ సిలువను చూడగానే నాకు ఆ భావం కలుగుతూ ఉంది అని మనం ఈరోజు గ్రహించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది బలవన్మరణాలకు పాల్పడేటువంటి వారు, సూసైడ్స్ చేసుకునేటువంటి వారు, అదేవిధంగా కృంగుబాటుతనానికి లోనైనటువంటి వారు, డిప్రెషన్ అని అంటారు, దానికి లోనైనటువంటి వారు చాలామంది కనబడుతున్నారు. అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం, డ్రగ్ అబ్యూజ్ అని అంటారు, అందులోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు, అదేవిధంగా తమ వ్యసనాలను బట్టి వివాహ బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉండగా, వారు ఒకసారి సిలువను చూస్తే, సిలువ మీద గాయపడి ఉన్నటువంటి ఆ యేసును చూస్తే మరి వారు శక్తిని పొందగలరు. వారు ఆ ఆలోచనల నుండి, బలవన్మరణాలకు పాల్పడాలి అనేటువంటి ఆలోచన నుండి, లేదా కృంగుబాటు తనము నుండి, లేదా డ్రగ్ అబ్యూజ్ నుండి, ఇలాంటి వాటి నుండి వారు బయటపడగలరు అనే విషయాన్ని గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా.